హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇది వచ్చేసి మనకి హెవీ సైజ్ బ్లౌజ్ అనమాట. ఇది ఫస్ట్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ ఇలా బ్లౌజ్ బ్యాక్ సైడ్ తిప్పేసుకొని దీని చెస్ట్ ఒకసారి మనము కొలిచేసుకోవాలి. ఇది మనకి చెస్ట్ వచ్చేసి మనకి 21 వచ్చిందండి. ఇప్పుడు నడుము వచ్చేసి దీనిది 37.5 అండి. దీన్ని బేస్ చేసుకుంటూ మనం ఏ విధంగా బ్లౌజ్ కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ ఎంతైతే మనం బ్యాక్ పట్టీ కోసం ఎంతైతే మనము స్టిచ్ చేస్తామో అంత అనేది మనము వదిలేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజు పొడవు ఎంత ఉందో మనము చూసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇది బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని మనం షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ జాయింట్ అయితే ఏదైతే ఉందో అక్కడ నుంచి మనము ఇలా కింది వరకు మనం చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 14.5 ఇంచ్ వచ్చిందండి. ఈ 14.5 ఇంచుని మనము మార్కింగ్ అనేది పొడవు అనేది మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత అటు సైడ్ కూడా మనము 14.5 ఇంచ్కి మార్క్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ కోసం కావాలి కదా, అందుకని చెప్పేసి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు అయితే వచ్చేసింది. ఇప్పుడు చూడండి, మనకి చెస్ట్ ఎంత వచ్చింది, 21.5 వచ్చింది కదా. ఈ 21.5ని మనము 2 భాగాలు చేయాలన్నమాట. ఇప్పుడు మనకి 21.5లో 2 భాగాలు చేస్తే మనకి ఎంత వచ్చిందంటే మనకి 10.5 ఇంచి వచ్చిందండి. ఈ 10.5 ఇంచిని ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. అలాగే ఇలా కొద్ది పైగా వచ్చేసి ఇలా 10.5 ఇంచికి మనం ఇలా మార్కింగ్ వేసేసుకొని దీన్ని లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇది ఎక్స్ట్రా ఎందుకంటే ఇది మనకి బ్లౌజ్ సైడ్ స్టిచ్చింగ్ కోసం క్లాత్ వదులుతాం కదా, దానికోసం అని చెప్పేసండి. ఇప్పుడు మనము నెక్ షోల్డర్ డ్రా చేసుకోవాలన్నమాట. ఈ నెక్ షోల్డర్ వచ్చేసి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే చెస్ట్ కూడా హెవీ సైజు, అలాగే నడుము సైజు కూడా మనకి పెద్ద సైజ్ అనమాట. అందుకని చెప్పేసి దీనికి నెక్ షోల్డర్ వచ్చేసి మనము 6 ఇంచెస్ పెట్టేసుకోవాలి. ఈ 6 ఇంచెస్ పెట్టేసుకొని అలాగే ఇక్కడ మనము కింది వైపును కూడా మనము 6 ఇంచెస్కి మనము డ్రా చేసుకొని దీన్ని ఇలా లైన్ డ్రా చేసుకోవాలంటారు. ఇప్పుడు దీనికి మనము సంక డౌన్ అనమాట. ఈ సంక డౌన్ వచ్చేసి మనం ఒకసారి కొలుచుకోవాలన్నమాట. ఈ సంక డౌన్ మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా మనకి ఈ షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసి ఈ సంక డౌన్ అనమాట. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, మనకి 9.5 వచ్చింది అనమాట. ఇది ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ 9.5లో ఇది వచ్చేసి మనకి హార్మోల్ కూడా మనము 6 ఇంచెస్ తీసుకోవాలంట. ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్. ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ ఉందనుకోండి మనము 5 ఇంచులు అనేది తీసేసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి దీనికి 6 ఇంచెస్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనము సంక రౌండ్ కోసము ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచుకి ఇలా మార్క్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు మనము సంక హార్మోల్కి మనము డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కరువు స్కేల్ తీసుకొని ఇలా చూడండి, ఎక్కడైతే మనం మార్కింగ్ చేసామో ఈ 3 ఎడ్జెస్ కలిసే మాదిరిగా ఇప్పుడు మనం అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి అనేది మనం సంక డౌన్ అనేది కొలుచుకోవాలన్నమాట. ఈ కొలుచుకోవడం కోసం ఇక్కడ నుంచి చూడండి ఇలా ఒక 1/2 ఇంచు ఖర్చుకి వదిలేసి మనం ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, మనకి కరెక్ట్గా 9.5 అయితే వచ్చేసిందండి. ఒకవేళ తక్కువ హెచ్చు తక్కువ వచ్చినాక మనము ఇక్కడ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. తక్కువ వచ్చింది అనుకోండి కొంచెం పై వైపున మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి ఇలా కింది వైపున ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హార్మోల్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ అనమాట. ఈ షోల్డర్ మీరు బ్లౌజ్తో అయినా తీసుకోవచ్చు, లేదంటే ఏ సైజ్ బ్లౌజ్కైనా 3 ఇంచులు తీసుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనము 3 ఇంచెస్ అనమాట. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ డౌన్ కోసము మనం బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు చూడండి ఇలా బ్లౌజ్ తీసుకొని సగానికి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేస్తే మనకి నెక్ ఎంత అయితే డౌన్ ఉందో అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి, దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. దీన్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసుకుని ఇప్పుడు మనకి ఖర్చు కావాలి కదా, ఈ ఖర్చు కోసం అని చెప్పేసి మనకి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత తీసుకున్నాము, 3 ఇంచెస్ తీసుకున్నాం. ఒకవేళ మీకు నెక్ బ్రాడ్ కావాలంటే
మూడు మూడు పావు 3.5 కూడా తీసుకోవచ్చండి. ఇక్కడనైతే ఒక 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. దీనికి బ్రాడ్ కూడా ఎలా తీసుకోవాలో నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనకి కొద్దిగా లైట్గా బ్రాడ్ కావాలన్నమాట. ఈ లైట్గా కొంచెం బ్రాడ్ కావాలంటే ఈ స్కేల్ వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర పెట్టేసి మీకు ఎంతైతే బ్రాడ్ కావాలో అంత ఇలా కొద్దిగా క్రాస్గా పెట్టుకొని ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే నెక్ ఎంత బ్రాడ్ అయితే కూడా మనకి వస్తుందండి. ఇప్పుడు ఈ స్కేల్ తీసుకొని మనము రౌండ్ నెక్, దీంట్లో మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ మనము వేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనకి మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్ కూడా కట్ చేసేస్తున్నానండి. చూడండి మనకి కటింగ్ అయితే అయింది. ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్ దగ్గర ఒక ఘాట్ అనేది మనం పెట్టేసుకోవాలి. అలాగే ఎక్కడైతే మనము స్టిచ్చింగ్ చేసుకుంటామో అక్కడికి ఒక ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సెంటర్ డాట్ అనమాట. ఈ సెంటర్ డాట్ ఎలా వేసుకోవాలంటే ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని ఇలా చూడండి ఇలా పట్టుకొని ఎక్కడైతే మనము సెంటర్కి ఇక్కడ సైడ్ జాయింట్స్ కోసం మార్కింగ్ చేసుకుంటామో అక్కడ వరకు దాన్ని ఇలా ఫోల్డ్ చేసి రఫ్ చేసుకోవాలని. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మీకు ఇక్కడ మార్కింగ్ అనేది పడుతుంది. ఇక్కడ ఇప్పుడు మీరు స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా వేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఏ సైజ్ బ్లౌజ్కైనా అండి మనకి 4 ఇంచెస్ పెడితే సరిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ ఇటువైపు ఒక పావించి అటువైపున ఒక పావించి అనమాట. ఇది మనకి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి మనకి బ్యాక్ పార్ట్ అయితే ఇటువైపు కట్ చేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసము ఇది వచ్చి ఇలా మనము తిప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది అటువైపు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇటు సైడ్ అనేది మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా షోల్డర్ కోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి చెస్ట్ ఎంత వచ్చింది, చెస్ట్ వచ్చేసి మనకి 21.5 అనమాట. దాంట్లో సగం వచ్చేసి ఇప్పుడు 10.5 ఇంచ్ అండి. సేమ్ ఎలాగే బ్యాక్ పార్ట్కి అయితే ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకుంటామో అలాగే దీన్ని కూడా ఫ్రంట్ పార్ట్కి కూడా మనము మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి షోల్డరు నెక్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి ఎంత పెట్టుకున్నాము, దీనికి వచ్చేసి మనము 6 ఇంచెస్ పెట్టుకున్నాం అనమాట. ఈ 6 ఇంచెస్ అలాగే ఇలాగ కొద్ది కింది వైపున కూడా మనము 6 ఇంచెస్కి అనేది మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే హార్మోల్ డౌన్ కోసం అనమాట. ఇప్పుడు మనం డౌన్ ఎంత పెట్టాము, 6 ఇంచెస్ పెట్టాము కదా. ఈ 6 ఇంచెస్ని కూడా మనము ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఇక్కడ అప్పుడే అయితే మనము 1.5 ఇంచ్ తీసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కోసము ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఈ 1 ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాం అనుకోండి మనకి లోతు కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నెక్ కోసం అనమాట 3 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే కింది వైపును కూడా 3 ఇంచెస్ అనేది తీసేసుకోవాలి. మనం ఎలా అయితే బ్యాక్ పార్ట్కి మార్కింగ్ వేసుకుంటున్నామో అలానే ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇది చూడండి ఇప్పుడు మనము నెక్ కోసం అనమాట. ఈ ఫ్రంట్ నెక్ కోసము ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని మనకి నెక్ ఎంత ఉందో చూసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం కావాలి కదా, ఒక 1/2 ఇంచ్ పైకి అనేది మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ రౌండ్ షేప్ ఇలా ఇచ్చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి వస్తుంది కదా, అటువైపున మనము
తీసేసుకోవాలన్నమాట. ఈ ఉక్స్ పట్టి ఉంటుంది కదా, అటువైపు తీసేసుకొని ఎక్కడైతే మనకి క్రాస్ బెల్ట్ ఉంటుందో అక్కడి నుంచి 4వ ఉక్స్ వరకు అండి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ 4వ ఉక్స్ దగ్గర మనం మార్కింగ్ చేసేసుకుంటే ఈ డాట్ కోసము ప్లస్ అలాగే క్రాస్ బెల్ట్ ఖర్చు కోసము మనకి ఖర్చు అనేది సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ అండి, మెయిన్ ఫ్రంట్ పార్ట్ కుదరడం కోసం ఇదేనండి. ఇక్కడ చూడండి, ఈ డౌన్ ఉంది కదా షోల్డర్ దగ్గర, ఈ షోల్డర్ దగ్గర పెట్టుకొని ఈ మెయిన్ డాట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు ఇలా పట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్రంట్ పార్ట్ డౌన్ ఎంత అయితే ఉందో కరెక్ట్గా అంతైతే వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడికి మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు అలాగే అటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ సంక దగ్గర డౌన్ నుంచి ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ ఉంది కదా, ఈ క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి ఒక 1/4 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇలా మనము రౌండ్ షేప్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఇదైతే మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేద్దామండి. నెక్ కూడా కట్ చేసేస్తున్నాను. మా వీడియో గాన ఫస్ట్ టైం చూసినట్లయితే మా వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క లైక్ వల్ల మేము మరిన్ని వీడియోస్ చేసేదానికి వీలు కుదురుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చివరి వైపున ఇక్కడ కట్ ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ డాట్ మార్కింగ్ ఎలా వేసుకోవాలంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఏ సైజ్ బ్లౌజ్కైనా 2.5కి ఇలా మార్క్ చేసేసుకోవాలి. అక్కడి నుంచి ఈ ఫ్రంట్ డాట్ కోసం ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి పొడవు వచ్చేసి మనకి 2.5 ఇంచి అనమాట. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ని బేస్ చేసుకుంటూ మనం రెండో డాట్ వేసుకోవాలన్నమాట. ఈ రెండో డాట్ ఎలా వేయాలంటే, దీన్ని ఎంత పొడవు తీసుకుంటామో అంతే పొడవు వచ్చేసి దీన్ని ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇది కూడా మనకి 2.5 తీసేసుకోవాలి పొడవు. ఇటువైపు ఒక 1/4 ఇంచి, అటువైపున ఒక 1/4 ఇంచ్ అండి. ఇప్పుడు మనకి ఈ మూడో డాట్ వచ్చేసి ఈ రెండు డాట్ని బేస్ చేసుకుంటూ మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి. లేదంటే ఏ సైజ్ బ్లౌజ్కైనా 3 కానీ లేకపోతే 3.5 కానీ తీసుకుంటే, ఇక్కడ 3.5 తీసుకుంటే వీళ్ళ సైజు బట్టి కరెక్ట్గా అన్నీ సెట్ అయిపోతుందండి. ఇప్పుడు ఏ సైజ్ వాళ్ళకైనా 3.5 తీసుకోండి. ఈ మూడో డాట్ వచ్చేసి అందరికీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఏ సైజ్ బ్లౌజ్కైనా అండి, ఇక్కడ వచ్చేసి 4 ఇంచులకి ఇలా మార్క్ వేసేసుకోండి. ఇలా మార్క్ వేసేసుకున్న తర్వాత ఇలా పొడవుగా ఒక మార్కింగ్ అనేది మనం వేసేసుకోవాలి. ఇప్పుడు కింది వైపున ఖర్చు కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ ఇలా మార్జిన్ అనేది వేసేసుకోవాలి. ఇది ఏ సైజ్ బ్లౌజ్కైనా పర్ఫెక్ట్గా క్రాస్ బెల్ట్ సెట్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ పైవైపు మార్కింగ్ వేసాం కదా, ఈ పైవైపు మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పైవైపు 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వైపు అండి. ఇప్పుడు చూడండి, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఇక్కడ 3.5కి మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులకి మార్క్ చేసేసుకోవాలంట. ఇక్కడ మధ్యలో వచ్చేసి మనకి పొడవు వచ్చేసి 3 ఇంచెస్ ఉండాలి. అలాగే ఈ చివరి వైపున వచ్చేసి మనకి 3.5 ఉండాలండి. ఇక్కడ వచ్చేసి 4, ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి మనకి 3.5 అండి. ఇది ఏ సైజ్ బ్లౌజ్కైనా పర్ఫెక్ట్గా క్రాస్ బెల్ట్ సెట్ అయిపోతుందండి. చూడండి, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మనము కట్ చేసేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు ఇటువైపున ఎక్కువ అనిపిస్తే ఇలా ఒక 1/4 ఇంచ్ కూడా మీరు తగ్గించుకోవచ్చు అండి. ఇక్కడ 3 పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా 3 పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇదైతే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఆల్రెడీ నేను పీస్ సపరేట్ చేసేసానండి హ్యాండ్స్ కోసము. చూడండి, ఇలా ఓపెన్ సైడ్ అటువైపు ఉండాలి. ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఖర్చు కోసము ఇక్కడ వదిలేసుకోవాలి, మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి
హ్యాండ్ పొడవు ఎంత ఉందో మనం చూసేసుకోవాలన్నమాట. లేదంటే మీరు ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని దీన్ని ఇలా వేసుకోవచ్చు అనమాట. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, అటువైపు హ్యాండ్ తీసుకొని చూడండి ఇలా హ్యాండ్స్ దగ్గర ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే కూడా మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా అయితే కటింగ్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం చెప్పేసి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చూడండి ఇలా హ్యాండ్ ఇలా నీట్గా వేసేసుకొని ఇప్పుడు సంక డౌన్ ఉంది కదా, ఈ సంక డౌన్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ పై వైపున మనం 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు ఈ సంక డౌన్ ఉంది కదా, అక్కడ నుంచి మనం ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసాం కదా, అక్కడ వరకు ఇలా మార్కింగ్ అనేది తీసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ చివరి వైపున సైడ్ జాయింట్స్ దగ్గర ఒక ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మధ్యలో అనేది ఒక ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు లోతు ఎలా తీసుకోవాలంటే మనం 2 పీసెస్ని ఇలా ఓపెన్ చేసి చూడండి, ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ ఒక 3/4 ఇంచ్ ఉన్న మాదిరిగా మనం ఇలా మార్క్ చేసుకొని లోతు తీసుకోవాలి. ఇలా తీసుకుంటాం అనుకోండి, మనకు పర్ఫెక్ట్గా హ్యాండ్ లోతు అనేది ముడతలో కూడా రాకుండా ఉంటాయి. మరీ ఎక్కువ లోతు తీయకూడదు, మరీ తక్కువ లోతు కూడా మనము తీయకూడదు అన్నమాట. ఇప్పుడు చూడండి మనకి హ్యాండ్ లోతు అయితే వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఇలా వేసేసుకోవాలి. ఒకసారి ఇలా వేసేసుకుంటే ఇక్కడ ఒకవేళ మీకు ఈ బ్యాక్ సైడ్ ఎక్కువ అనిపించింది అనుకోండి, దీన్ని ఇలా లైట్గా మనం ఓన్లీ లైట్గా ఇలా లోతు తీసుకున్నామంటే మనకి బ్యాక్ సైడ్ అనేది ముడతలు రాకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్టు, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్టు, ఇది వచ్చేసి మనకి క్రాస్ బెల్ట్ అన్నమాట. ఈ క్రాస్ బెల్ట్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.